9వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. హల్లెలూయా. కీర్తనలు రాసినటువంటి కీర్తనాకారుడు దావీదు రాసిన కీర్తనలు 40వ కీర్తన 9వ వచనము ఒక్కసారి మనం చదువుకుందాం. ఎవరైనా చదవగలిగితే గట్టిగా కీర్తనలు 9వ కీర్తన చదవండి, లేదంటే నేను చదువుతాను. చదవండి ఎవరైనా. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ మనము చదివినటువంటి లేఖన భాగంలో నుంచి ఒక మాట మనకు కనపడింది అక్కడ. హల్లెలూయా. అది ఏమిటంటే నీతి సువార్త కనపడిందా అక్కడ? నీతి సువార్త. 9వ వచనంలో నా పెదవులు మూసుకొనక మహా సమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలియను. దేవునికి తెలిసే ఉంది. మనము ఏ సువార్త ప్రకటిస్తున్నామండి? నీతి సువార్త. హల్లెలూయా. ఈరోజు మనము టైటిల్ వేయలేదు కానీ దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఒకేమైనా నాకు ఒక భారము చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమిటి ఆ భారం అంటే, నేను సహజంగా ఆఫీసులో ఒక్కడే ఉంటానండి. ఒక్కడే కూర్చొని ఉంటాను ఆఫీసులో. పని చాలా తక్కువే, దేవుడిచ్చిన కృప అది. చాలా తక్కువే ఉంటుంది పని. మిగతా సమయం అంతా కూడా నా సమయాన్ని దేవునితో గడుపుతూ ఉంటాను. మనసులో ధ్యానం చేసుకోవడం కానీ, దేవునితో మాట్లాడడం కానీ, లేకపోతే సమయం ఉన్నప్పుడు బైబిల్ చదవడం, సమయం ఉన్నప్పుడు వాక్యాలు వినడం, ఇలా చేస్తూ ఉంటాను. ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడండి. ప్రభువా, కువైట్ దేశానికి మీరు తీసుకొచ్చారు, మంచిదే. ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాల ద్వారా మాతో మాట్లాడావు. మమ్మల్ని తీసుకొచ్చావు ఈ దేశానికి. నీ దేశాన్ని, నీ బంధువులని, నీ స్నేహితులని అందరినీ వదిలిపెట్టి నేను చూపించు ప్రదేశానికి వెళ్ళమన్నావు. మీరు చూపించిన ప్రదేశానికి వచ్చాము. అయితే ఇక్కడ చూస్తే బావిలో కప్పలాగా ఉండిపోతున్నాం మేము. ఒక బంధించినటువంటి గదిలో పిల్లిని బంధించినట్లుగా అలా అయిపోయాం మేము. సువార్తని మీరు ప్రకటించలేకపోతున్నాము, విస్తరించలేకపోతున్నామని నేను బాధపడుతుంటే లోపల ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకేమైన దుఃఖం వస్తుంది. మీరు ఊహించరు కానీ, నేను ఆ కిటికీ పక్కన నిలబడుకొని, దారి పోతూ ఉంటుంది, కార్లు వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ నిలబడుకొని నేను ఏడుస్తూ ఉన్నాను. భయంకరంగా ఏడుస్తున్నాను. కళ్ళకి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఎవరైనా చూసినా కూడా ఎందుకు ఏడుస్తున్నాడు, ఏంటి కారణము అడుగుతారు ఆ సమయంలో. కానీ ఎవరు ఆ సమయానికి రాలేదండి, ఎవరు రాలేదు. నేను ఏడుస్తూ మధ్యలో వాళ్ళని చూసినప్పుడు, మళ్ళీ నేను పరిశుద్ధాత్మలో నుంచి బయటకు వచ్చేసినప్పుడు కళ్ళీళ్ళు ఆగిపోతున్నాయి. నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను, పరిశుద్ధాత్మలోకి వెళ్ళిపోయినప్పుడు కళ్ళీళ్ళు వస్తూ ఉన్నాయి, కారిపోతూనే ఉన్నాయి. ఏంటి ప్రభువా ఇది, ఈ భారం ఏమిటి? అప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను ప్రభుని, ఈ దేశంలో ఇంతేనా ప్రభువా? ఈ దేశంలో మేము స్వార్థని ఇంతేనా? ఇంకా మేమేం ప్రకటించలేమా? ఇలాగే ఉండిపోవాల్సిందేనా అంటే, అప్పుడు నేను ప్రభుని అడుగుతున్నాను, ఇండియాలో అయితే బాగుంటుంది కదా, వేల మంది వస్తారు, చాలా మంది వస్తారు, అందరూ మనం చెప్పిన సువార్తని వింటారు, రక్షణ పొందుతారు అని నాలో నేను ప్రభువుని అడుగుతూ ఉన్నాను. ప్రభు అంటున్నాడు, ఎందుకు నీ చింత, ఎందుకు నీకు ఆలోచన అని నాతో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇదే నీ యొక్క నా ప్రజలకు చెప్పు,
దేవుడు నా బిడ్డలైనటువంటి వారికి ఈ యొక్క మాటలను వారికి చెప్పు అని ఆ సమయంలో చెప్పినప్పుడు ఆ సువార్తను నేను మోసుకొని వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. సువార్తను నేను అది మోసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా నేను పంచుకున్నాను పాస్టర్మతో. హల్లెలూయా. పాస్టర్మతో నేను పంచుకొని, పాస్టర్మ చాలా భారంగా ఉందమ్మా, అసలు మనము సమయం అంతా వృధా చేస్తున్నామేమో, కాలం అంతా కూడా ఈ కోవిడ్ దేశంలో ఇలానే మరి ఆ కొవ్వొత్తు కరిగిపోయినట్టు కరిగిపోతూ ఉంది కాలం అంతా. అయితే సువార్త మాత్రం ముందుకు పోవటం లేదు, సువార్త మాత్రము ఎవరికి అందడం లేదు, ఎవరు రక్షించబడడం లేదు, ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ ఆనందంలో వాళ్ళ యొక్క పనులలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. నువ్వు నేనే ఇలా ఉంటున్నాం. అయితే మనము ఇండియాకి వెళ్ళిపోదామా, ఇండియాకి వెళ్ళిపోదామా, ఇండియాలో సువార్తను ప్రకటిద్దామా అని నేను పాస్టర్ అమ్మని అడిగినప్పుడు, పాస్టర్ అమ్మ బైబిల్ చదువుతా ఉందండి. అప్పుడు ఆమె బైబిల్ చదువుతా ఉంటే ఆమె ఒక వచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పాస్టర్తో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 2వ తెస్సలోనికే అనుకుంటా, 2వ తెస్సలోనికేలు రాసినటువంటి పత్రికలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయము 13-14 వచనాలు. 2వ తెస్సలోనికేలు చూడండి ఒకసారి. 2వ తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 13-14 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడని పాస్టరమ్మ నాతో పంచుకుంటుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, పాస్టర్ నువ్వు కలవరపడవాకు, సువార్త ప్రకటించలేదని కలవరపడకు, సువార్త ప్రకటించబడుతుంది. అయితే దేవుడు ఒక కాలం ఇవ్వబోతున్నాడు, ఆ కాలంలో ఆ సమయంలో మనం ఖచ్చితంగా ప్రకటిస్తాము అని ఆమె నాకు చెప్తూ ఉంది. 2వ తెస్సలోనికీయులు 2వ అధ్యాయము 11-12 చదువుదాం ఒకసారి. చూడండి 11వ వచనంలో, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు, ఆ సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాషము గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 13 చూద్దాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీ అందరికీ దేవుడు అంటున్నాడు, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకును దేవుడు ఎప్పటి నుంచి ఆది నుండి మిమ్మను ఏర్పరుచుకొనెను. ఈ మాట అండర్లైన్ చేసుకుని లాస్ట్ లో చూడండి. దేవుడు, ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆది నుండి, ఈ మాట ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ కాదమ్మా, అది కాదు. అసలు దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, చూడండి, రక్షణ పొందుటకు అక్కడి నుంచి చదవండి. రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని ఎప్పటి నుంచి ఎన్నుకున్నాడంటండి? ఆది నుండి. ఈ మాట మాట్లాడుతున్నాడు దేవుడు. రక్షణ పొందుటకును దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరుచుకొనెను. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఆది నుంచి ఏర్పరచుకొనెను అని గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. హల్లెలూయా. దేవుడు ఎప్పటి నుంచి ఎన్నుకున్నాడండి మమ్మల్ని? ఆది నుండి ఎన్నుకున్నాడు. తల్లి గర్భములో రూపింపబడక ముందే ఆయన ఎన్నుకొని ఈ యొక్క దేశానికి తీసుకొచ్చాడు. నువ్వెందుకు కలవరపడుతున్నావు? ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసు, నిన్ను ఎక్కడ ఉంచాలో ఆయనకు తెలుసు, నువ్వు ఎక్కడ సువార్త ప్రకటించాలో ఆయనకు తెలుసు, అన్నీ ఆయనకు తెలుసు. నువ్వెందుకు కలవరపడుతున్నావు అని ప్రభు ఆమెతో మాట్లాడుతూ 14వ వచనం. హల్లెలూయా. చదువు 14వ వచనంలో, మీరు ఇలాగున రక్షింపబడి మహిమను పొందవలెనని సువార్తను ప్రకటించడానికి
ఈ లోకానికి, ఈ దేశానికి నిన్ను పిలిచాను. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ప్రకటిస్తే ఏంటి? సువార్త ఎక్కడ ప్రకటిస్తే ఏంటి? నువ్వు ఎక్కడైనా కూడా సువార్త ప్రకటించడానికే నిన్ను ఈ దేశానికి పిలిపించాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఈరోజు మనము దేని గురించి మనము మాట్లాడాలని దేవుడు మరి చెప్పారు కదా మీకు. అక్కడ ప్రభు నాతో మాట్లాడింది ఏంటంటే సువార్త ప్రకటించు. ఈరోజు మనము సువార్త గురించి ప్రకటించబోతున్నాం. హల్లెలూయా. అయితే 3 సువార్తలు ఉన్నాయి మనకు. ఆ 3 సువార్తలు నేను ప్రకటిస్తాను. నేను ఈరోజు మరి ధ్యానం చేసి మనము ఈ అంశాన్ని చివరికి తీసుకెళ్దాం. హల్లెలూయా. 3 సువార్తలు. ఏమిటి ఆ సువార్త అంటే, మొదటిగా మనం ఇప్పుడు చూసాము ఏమి సువార్త? 40 అధ్యాయం 9వ వచనంలో మనం మాట్లాడిన మాట ఏంటంటే, హల్లెలూయా, నా పెదవులు మూసుకొనగా మహా సమూహ జనములలో నీతి సువార్తను, హల్లెలూయా, నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేనంటిని. అక్కడ దావీదు అంటున్నాడు, నీతి సువార్తని మనం ప్రకటిస్తూ ఉన్నాం. హల్లెలూయా. నీతి సువార్త మనము ప్రకటించాలి. సువార్త అనేది చాలా భారమైందండి. సువార్త ప్రకటించడం మనము చాలా మంది కామ్గా వస్తాం, పోతాం, తింటున్నాం, తిరుగుతున్నాం, మనకున్న పనులన్నీ చేసుకుంటున్నాం. మంచిదే, అది చేయొద్దని ఎవరు చెప్పలేదు. దేవుడు అవి చేసుకోమని చెప్పాడు. దానితో పాటు సువార్తను కూడా ప్రకటించాలి. హల్లెలూయా. అది ఎలాంటి సువార్త అంట ఇక్కడ చెప్పబడింది? నీతి సువార్త. ఏమిటి నీతి సువార్త? నీతి ఎక్కడుంది? ఏమి నీతి గురించి మనం సువార్త ప్రకటించాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఈ మాట ఉంటుంది చూడండి. 33వ వచనం మత్తయి సువార్తలో ఏమని ఉంటుందంటే, అక్కడ మొదట నా రాజ్యాన్ని, నా నీతిని నీవు వెతుకు, ఈ లోకంలో కావలసినవన్నీ కూడా నీకు నేను అనుగ్రహిస్తాను. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము Matthew chapter 6 verses 33, 33వ వచనంలో ఉంది 6వ అధ్యాయము మత్తయి సువార్తలో. చూడండి అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, అది చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో చదవండి. కాబట్టి మీరేం చేయాలంట? ఆయన రాజ్యమును, మొదట మీరు ఏం చేయాలంటే ఆయన రాజ్యమును, నీతిని. ఇందాక మనం అక్కడ నీతి సువార్త అని మనము జ్ఞాపకం చేసుకున్నాం కదండి. ఏ సువార్త మనం ప్రకటించాలంట? నీతి సువార్త. సామ్స్ 49లో మనము చూసినట్లుగా నీతి సువార్తను మనం ప్రకటించాలని చెప్పాము. ఏ నీతిని మనం ప్రకటించాలి? ఏది ఆ నీతి అంటే, దేవుడు యేసు ప్రభు వారే మాట్లాడుతున్నారు అక్కడ. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మొదట, కాబట్టి చదవండి, మీరు ఆయన రాజ్యమును, ఎవరి నీతినంట? యేసుక్రీస్తు యొక్క నీతిని మనము మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ ఏవన్నీ? మనకు ప్రశ్న కదండి. అప్పుడు అవన్నీ ఏవన్నీ? ఇల్లు కావాలా? నీకు వచ్చేస్తుంది. వాహనం కావాలా? వచ్చేస్తుంది. మీ పిల్లలకి పెళ్లి కావాలా? అయిపోతుంది. నీకు ధనం చేకూర్చాలా? అయిపోతుంది. నీకు అప్పుల బాధలు ఉన్నాయా? తీరిపోతాయి. నీకేం కావాలి? ఏం అనుకుంటున్నావు? నువ్వేం ఆలోచిస్తున్నావు? అవన్నీ కూడా సఫలమైపోతూ ఉన్నాయి. ఎప్పుడు? అప్పుడు. అక్కడ ప్రభు అన్నట్టుగా అప్పుడు అన్నట్టు చూడండి. అక్కడ అప్పుడు అవన్నీ మీ మనసులో ఏమున్నాయో అవన్నీ. మనసులో నాకేముంది? అయ్యో నా కూతురికి పెళ్ళి అయితే చాలండి అనుకున్నావా? అప్పుడు పెళ్ళి అయిపోతుంది, అప్పుడు వాహనం వస్తుంది, అప్పుడు అక్కమ్మ అయిపోతుంది, అప్పుడు ఉద్యోగం వచ్చేస్తుంది, అప్పుడు తీరిపోతున్నాయి. అప్పుడు మీరు ఆ ప్లేస్ లో ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు ఏ సమస్య ఉందో, మీ సమస్య ఏదుందో అప్పుడు అన్న తర్వాత మీరు పెట్టుకోవాలి. అంటే ఎప్పుడు అంటే నీతి సువార్త మీరు ప్రకటించాలి. దేవుని యొక్క నీతి సువార్త.
ఏంటండి అసలు దేవుని నీతి సువార్త? అసలు దేవుని నీతి ఏంటి? హల్లెలూయా. మనకు అసలు దేవుడు తెలుసా అండి? ప్రభు యేసు ప్రభు వారు తెలుసా మనకు? ఎంతమందికి యేసు ప్రభు వారు గురించి తెలుసండి? హల్లెలూయా. చేతులు ఎత్తండి ఒకసారి, పర్లేదు, సగమైతే ఎత్తుంది. సగమైతే యేసు ప్రభు గురించి సగమే తెలుసు అనమాట. పూర్తిగా ఎత్తితే హల్లెలూయా. నేను 2 చేతులు ఎత్తున్నాను అంటే నాకు అదే ఓకే, 2 చేతులు ఎత్తున్నా కాబట్టి యేసు ప్రభు గురించి పూర్తిగా తెలుసు అనమాట. మనకు దేవుడి గురించి పూర్తిగా తెలుసు కదండి. నీకు తెలిసిన నీతిని, దేవుని నీతిని ప్రకటించడమే. హల్లెలూయా. దేవుని నీతి నీకు ఏమి తెలుసో, యేసు ప్రభు గురించి నీకు ఏమి తెలుసో ఆ సువార్తను ప్రకటించడం. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. వాక్యము నేను ధ్యానం చేస్తాను కదండి, వాక్యము ప్రతి వారం కూడా ధ్యానం చేస్తాను. ఆ వాక్యాన్ని మీ ముందు నేను పెడుతూ ఉంటాను. అయితే ఈ వాక్యము ఏమి ధ్యానం చేశాను, ప్రభు ఏం మాట్లాడాడు, నాతో ఏం మాట్లాడబోతున్నాడు అనే విషయాన్ని గోప్యంగా ఉంచుకుంటాను. హల్లెలూయా. ఎవరికి చెప్పను. మీరు అనుకుంటారేమో పాస్టర్మతో పంచుకొని నేను వస్తానని. పాస్టర్మ కూడా చెప్పను లోపల. హల్లెలూయా. ఈవెన్ పిల్లలు ఉన్నా కూడా పిల్లలు కూడా మనము చెప్పము, ఎవరికి చెప్పము సువార్త. ఈ నేను చెప్పబోయే ఆ యొక్క ఆ వాక్యం ఏదైతే ఉందో చెప్పము, ఎవరికి కూడా మనసులో పెట్టుకొని వస్తాను. దేవుడు ఏక భావము ఏక శరీరము అని అంటుంటారు కదండి. హల్లెలూయా. బైబిల్లో కూడా ఉంది మాట. 2 నిమిషాల ముందే మీరు విన్నారు కదా, ఆమె నోటి గుండా సువార్త గురించి ప్రకటిస్తూ మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. అవునండి, సువార్త, మనం సువార్త చెప్పాలి, సువార్త ప్రకటించాలని మాట్లాడుతూ ఉందాం. నేను అనుకుంటున్న ప్రభువా, నా మనసులో ఉండేది ముందు ఆమె నుంచి బయలుపరుస్తున్నావే. హల్లెలూయా. హల్లెలూయా. నా మనసులో నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది ఆమె నుంచి బయలుపరుస్తున్నావేంటి, నువ్వు ఆ ముందు చెప్తా ఉన్నావేంటి అంటే, ప్రభు ముందుగానే ఆమెతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి చూడండి, ప్రభు ఏం మాట్లాడాలనుకుంటున్నామో, ఏమి బయలుపరచాలనుకుంటున్నామో ప్రభు ముందుగానే మా ఇద్దరితో కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. నీతి సువార్త. నీతి సువార్తను మనము ప్రకటించాలి. ఏమిటా నీతి సువార్త అంటే? ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడే కదండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన కామ క్రోధ మద మత్సరము లేనటువంటి వాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? ఈ ప్రపంచములో మీరు చూస్తున్నటువంటి దేవుళ్ళు అనుకున్నటువంటి వారందరిలో కూడా నేను చెప్పిన గుణాలు ఎవరికి లేవు. హల్లెలూయా. కావాలంటే మీరు ఎన్ని పుస్తకాలన్నా తిరగవేయండి, ఎన్నైనా చదవండి, అన్ని ఎక్కడెక్కడ గ్రంథాలు ఉన్నాయో ప్రపంచ దేశంలో తిరగవేయండి, ఎక్కడ మీకు దొరకవు. కామ క్రోధ మద మత్సరము, ఈ 4 విషయాలలో ఆయన సాటి వారు ఇంకెవరు ప్రపంచంలో లేరు. దేవునికి స్తోత్రం కలుగుగా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన నీతి అది ప్రకటించాలి కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతుడని, ఆయన కామము లేని వ్యక్తి అని, ఎవరిని కామంతో చూడలేదు, కామ చూపులు లేవు, అసలు పెళ్ళే లేదు, పిల్లలు లేరు, సంసారం లేదు. ఆయన కామం అనే ఆ యొక్క ప్రసక్తే ఆయనలో లేకుండా ఉండిపోయింది. హల్లెలూయా. మత్సరం అనేది ఆయన మత్సనే లేకుండానే ఉన్నాడు. చివరికి ఆయన్ని పట్టుకున్నటువంటి యూదులంతా కూడా తీసుకెళ్లి ఒక చోట పెట్టినా, అక్కడికి తీసుకెళ్తే అక్కడ అంటున్నాడు పిలాతు, ఎవరైతే శిక్ష వేయాలనుకున్న పిలాతు అంటున్నాడు, ఈయనలో నేను ఏ పాపమో చూడడం లేదు, ఏ పాపమో నేను వెరగలేదు. హల్లెలూయా. అదే సువార్త నువ్వు ప్రకటించాలి. నువ్వెందుకు సిగ్గుపడాలి? మనం ఎందుకు సిగ్గుపడాలి సువార్తను ప్రకటించడానికి? నీతి సువార్త ప్రపంచంలో నువ్వు ఎక్కడికి పోయినా నిజమే. హల్లెలూయా. అబద్ధాన్ని నిజం చేయొచ్చు, నిజాన్ని అబద్ధం చేయొచ్చు, నువ్వేనైనా మాఫీ చేయొచ్చు, కానీ నిజాన్ని ఎప్పుడు కూడా నువ్వు పూర్తిగా అనగతొక్కలేవు. ఏదో ఒక రోజు బయటపడుతూనే ఉంటుంది అది. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి నిజమేంటి? ఆయన నీతిమంతుడు, నిజమైన దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు ఈ లోకంలో ఎవ్వరు లేనే లేరు. ఇదే సువార్త ప్రకటించడం. నువ్వు సువార్త ఎలా ప్రకటిస్తావు జనాలు లేకంటే? ఈ సువార్తనే నువ్వు ప్రకటించాలి. మొదటిగా నువ్వు ఎలా ప్రకటించాలంటే, దేవుణ్ణి నువ్వు ఎలా తెలుసుకున్నావు మొదట్లో. హల్లెలూయా. నా మట్టుకు నా సాక్ష్యం అయితే నేను చెప్తాను. నేను ఒక హైందవుడిగా ఉన్నాను, హైందవ కుటుంబంలోనే ఉంటూ వచ్చాను. మా పూర్వీకులంతా కూడా హైందవులే, కానీ ఎవరు క్రిస్టియన్లు లేరు, క్రైస్తవులు లేరు. మరి నేను దేవుణ్ణి ఎలా తెలుసుకున్నానని మరి నాకు నేను ప్రశ్న వేసుకున్నప్పుడు, ఎన్నో గుడులకి ఎన్నో చోట్లకి నేను వెళ్ళినప్పుడు ఎక్కడ దొరకనటువంటి ఒక అద్భుతమైన క్రియ అక్కడ జరిగింది నాకు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అనే అతను ఉన్నాడని, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని, ఆయనే పనులు చేపిస్తున్నాడని, ఆయనే ఇవన్నీ చేస్తున్నాడు, శక్తి బలం అన్ని మనకు కావాల్సినటువంటి ఆయనే ఇస్తున్నాడని ముందు తెలియదు నాకు. హల్లెలూయా. ఏదో దెయ్యాలు అనుకుంటున్నాను, దెయ్యాలు ఏదో చేస్తున్నా, దెయ్యాలని అనుకున్నాం. కానీ ఒకరోజు నేను చర్చికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ తాకిడి నేను అనుభవించాను. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ తాకిడి అనుభవించినప్పుడు నాకు అర్థం కానిది ఒకటి అనిపించింది. అక్కడ ఏమిటి, ఎక్కడా లేనటువంటిది ఇక్కడ ప్రత్యేకించి ఒకటి కనిపిస్తుంది. అది ఏమిటి అని నేను అన్వేషిస్తూ అడిగినప్పుడు, పాస్టర్ని వాళ్ళని అడిగినప్పుడు, మేము చెప్పే సమాధానాలు రకరకాలుగా ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒక్కొక్క బోధకుడు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. కానీ నీవు తెలుసుకోవాలంటే బైబిల్ని, హల్లెలూయా, బైబిల్ చదవమన్నాడండి. ఆయన బైబిల్ చదవమన్నాడు. నాకు అనిపించింది, ఓకే, బైబిల్ చదివితే నిజం నాకు తెలిసిపోతుందా, నాకు సత్యం తెలుస్తుందా అంటే, నిజం తెలుస్తుంది నీకు, బైబిల్ చదువు అన్నాడు. నేనైతే మరి ఆ గ్రంథాలు, పరిశుద్ధ గ్రంథాలు నేనేమి చదవలే. హైందుత్వంలో ఉన్నటువంటి గ్రంథాలు ఏమి నేను కూడా చదవలేదు. అవి పూర్తిగా ఏదో సంస్కృతంలో సంస్కృతంలో ఏ ఉంటాయి మనకు తెలియదు. కొన్ని తెలుగులో రాసి ఉంటాయి, చదివినా, కొన్ని చదివాం, కానీ పూర్తిగా చదవలేకపోయాం అంతే. కూడా రెగ్యులర్గా చదివే అవకాశం లేదు, ఆ సందర్భం కూడా రాలేదు మనకి ఎప్పుడు. సరే అని చెప్పి ఈ బైబిల్ నేను చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యాల ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా దేవుని నేను తెలుసుకున్న తర్వాత గూగుల్లో కొట్టాను, గూగుల్లో టైప్ చేశాను, అవన్నీ చూశాను. ఇవన్నీ దీంట్లో ఉండేటన్ని గూగుల్లో ఉన్నాయా? గూగుల్ అనేది ఏంటంటే ప్రపంచాన్ని ఇంత తీసుకొచ్చి గూగుల్లో పెడుతూ ఉంటారు. హల్లెలూయా. నీ పేరు ఒకటి టైప్ చేసావంటే గూగుల్లో నుంచి 100 పేర్లు వస్తాయి నీలాగే. హల్లెలూయా. ఆ పేర్లన్నీ వచ్చేస్తుంటాయి. అంటే గూగుల్లో ప్రతిదీ కూడా దొరుకుతుంది. నీకు ఏ సమాచారం కావాలన్నా కూడా దొరుకుతుంది. 99% నిజాలే ఉంటాయి, అబద్ధాలు పెట్టరు గూగుల్ ప్రపంచంలో అతి పెద్ద మరి సర్వర్ అంటే గూగుల్ సర్వర్ అన్నమాట. దాంట్లో ఎంత డేటా ఉంటుందో. హల్లెలూయా. కాబట్టి ఆ దాంట్లోకి వెళ్ళిన తర్వాత నేను చూస్తే అక్కడ నిజాలన్నీ ఈ బైబిల్లో ఏమున్నాయో అవన్నీ కూడా వస్తున్నాయి. మొట్టమొదటిగా నేను టైప్ చేసి తెలుసుకుంది ఏంటంటే, ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఇదేంటిది, సముద్రం 2 పాయలు అవడం ఏంటి, జనాలు పోవడం ఏంటి, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరుగుతుంది, సముద్రం 2 పాయలైపోయి జనాలు పోవడం ఏంటి అనేది నేను అప్పుడు ఆలోచన చేశాను. అప్పుడు టైప్ చేసి అప్పుడు ఆ గూగుల్లో చూస్తే నిజంగానే ఉంది. పోనీ ఈ దేశాలైన అబద్ధాలు అనుకుంటే ఐగుప్తు దేశం అనేది ఈజిప్ట్. ఇప్పుడు మన ఈజిప్ట్ అనేదంతా ఐగుప్తు దేశం అని అంటారు. తెలుగులో ఐగుప్తు దేశం అంటారు, ఇంగ్లీష్లో ఈజిప్ట్ అంటారు. ఈజిప్ట్ ఉంది, సిరియా ఉంది, యెరూషలేము ఉంది, దేశాలన్నీ ఉన్నాయి. వాటిల్లో నుంచి సమాచారమే బైబిల్లో ఉంది. ఎక్కడ తప్పు లేదు. యేసుప్రభు తిరిగింది ఉంది, ఆయన చేసిన ఆ అద్భుత కార్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని నిజాలే, సత్యం. హల్లెలూయా. ఎందుకు మనం నమ్మం? అది నమ్మిన తర్వాత నా సాక్ష్యం ఏంటంటే, నేను ఎలా మారాను, ఎందుకు మారవలసి వచ్చింది. నేను చెప్పినటువంటి ఒక కన్యక గర్భములో నుంచి ఎవరైనా వచ్చి ఉన్నారా? ఈ ప్రపంచంలో ఎవరైనా కన్యక గర్భంలో నుంచి వచ్చి ఉన్నారా?
ఈ సువార్తను ప్రకటించవచ్చు కదా. ఎవరైనా అడిగినప్పుడు నువ్వు అడగండి, ఏమయ్యా నువ్వు ఎందుకు నమ్ముకుంటున్నావు, ఆ దేవుడిని ఎందుకు నమ్ముకుంటున్నావు, ఆ పేదోడు దేవుడిని, అదేదో గుడిసెలలో ఉండేవాళ్ళ దేవుడు నేను ఎందుకు నమ్ముకుంటున్నావు అని అడుగుతారు నిన్ను. సువార్త ఎలా ప్రకటిస్తావు? ప్రశ్న సూటిగా వేస్తే తిరిగి వాళ్ళ కాడి నుంచి జవాబు రాకూడదు. కన్యక గర్భములో నుంచి ఎవరైనా నీ దేవుళ్ళు జన్మించి ఉన్నారా? రియాలిటీ, కల్పిత కథలు కాదు. నేను కూడా ఇక్కడ కూర్చొని ఎన్నో రాస్తాను. ఆకాశము నల్లగా ఉంటుంది, మబ్బులుగా ఉంటుంది. కవులు రాస్తారండి, బోర్డు రాస్తారు కవులు. నేను కూడా రాస్తాను, ఎన్నో పాటలు రాసుకుంటా, ఎన్నో చేస్తుంటారు. అది కాదు, నిజమైన స్టోరీ, కథ. నీకు తెలుసా కన్యక గర్భంలో ఎవరైనా జన్మించి ఉన్నారా? పోనీ పరిశుద్ధుడిని ఎవరైనా మీరు వెన్నుకున్నారా? పరిశుద్ధుడు అని ఒక పేరు కలిగిన వాళ్ళు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా అని అడగొచ్చు, మీరు ప్రశ్న వేయచ్చు. సువార్త ప్రకటించేటప్పుడు ఈ ప్రశ్నలు మీరు వేయచ్చు వాళ్ళకి. హల్లెలూయా. మీ ప్రశ్న వేసినప్పుడు వాళ్ళ కాడి నుంచి జవాబు రాకూడదు. తెలియదు, వాళ్ళకి జవాబు ఉండదు. ఇంకెందుకు నమ్మరు? నమ్మకపోతే నమ్మకపో, నీ సువార్తను ప్రకటించు, అంతవరకే. దేవుడు కూడా చెప్తున్నాడు, సువార్తను ప్రకటించు. నమ్మడం నమ్మకపోవడము వాళ్ళ వంతు. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మనం కూడా అదే చేయాలి. నశించిపోతున్న ఆత్మను రక్షించే భారం మనం తీసుకోవాలి. మనము ఆ విధంగా మనం సువార్తను ప్రకటించాలి. మొదటిగా ఏ సువార్త? నీతి సువార్త. మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. నీతి సువార్త. నీతి సువార్త అంటే ఏమని చెప్పాలి? నీతిమంతుడు ఆయన అనే విషయాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళి ఆయన నీతిని చెబుతూ, ఆయనలో ఉన్న నీతి ఏమిటో ఇవన్నీ చెబుతూ మనము నీతి సువార్తను మనము ప్రకటించాలి. యెషయా గ్రంథం తీద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 49. యెషయా గ్రంథం, ఐసయా చాప్టర్ 40. యెషయా గ్రంథం త్వరగా తీద్దాం. యెషయా గ్రంథం ఐసయా చాప్టర్ 40 40వ అధ్యాయం 9వ వచనం చదివేద్దాం. త్వరగా కూర్చోండి సార్, కుర్చీలు ఉన్నాయి కదండి, కూర్చోండి. 40వ అధ్యాయము 9వ వచనం, త్వరగా 9వ వచనం చూద్దాం. ఆ 40వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చూడండి. ఇక్కడ సియోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతము ఎక్కడ ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదాన. ఎలా ప్రకటించాలి? ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. సువార్తను మనం ఎలా ప్రకటించాలి? హల్లెలూయా. సువార్తను ఎలా ప్రకటించాలంటే ఇక్కడ చూడండి, సువార్తను బలముగా ప్రకటించుము. ఇంకొకటి ఇది అండర్లైన్ చేసుకోండి. సువార్తను ఎలా ప్రకటించాలి? బలముగా ప్రకటించాలి. రెండవదిగా భయపడక ప్రకటించు. నువ్వు నిజం చెప్పేటప్పుడు ఎందుకు భయపడతారండి? ఎవరన్నా నిజం చెప్పేటప్పుడు భయపడతారా? ఆయన పేరు ఫలానా అని చెప్తే అబద్ధమేముంది? నిజమే అది. హల్లెలూయా. నిజం చెప్పడానికి భయం ఎందుకు? నిజం చెప్పడానికి భయం లేదు కాబట్టి మనము బలంగా ప్రకటించాలి సువార్తని. ఇంకొకటి భయపడక ప్రకటించాలి. భయపడిన అవసరం లేదు. నువ్వు నీ కాడ 4 పాయింట్లు ఉన్నాయి. హల్లెలూయా. చెప్పమంటారా ఏంటి? నీతి సువార్త అని చెప్పాం కదా. నీతి సువార్తలో నీతి అనేది మనకు అర్థమైపోయిందిగా, పరిశుద్ధుడు. ఆయన లాంటి పరిశుద్ధుడు ఇంకెవ్వరూ లేరు. పక్కగా చెప్పగలం. ఇది బల్ల గుద్దిమని చెప్పగలం. ఇది మీకు మొదటిగా ఉన్నటువంటి గట్టి ఆధారము. అదే బలంగా చెప్పడానికి. రెండవది, కన్యక గర్భములో ఆయన జన్మించెను. రెండవదిగా ఆయన కన్యక గర్భములో జన్మించాడు. పరిశుద్ధాత్మతో, దేవుని యొక్క కృపతో, తండ్రైన దేవుని ద్వారా ఆయన భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. రెండవది గట్టిగా మీరు చెప్పొచ్చు, ఇంకా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు అలాంటి. మూడవది మనం ఏం చెప్పుకున్నాం? నాకు 3 మాటలు చెప్పుకున్నాం. కామ, క్రోధ, మదమత్సరము లేవు. ఇవి ఎక్కడ లేవు. ఎవరు చూసినా కూడా అవన్నీ ఎవరికి కూడా ఉన్నాయి. ఎవరైనా ఎత్తుకోండి, అవన్నీ ఉన్నాయి. ఏదో ఒకటి ఉంటాయి. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి.
బల్ల బుద్ధి నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎవరినైనా. నేను చెప్పిన మాటలలో కామ క్రోధ మద మత్సరం ఖచ్చితంగా ఉన్నాయి, లేవని వాదించిన వాళ్ళతో మీరు వాదించవచ్చు. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. 4వ విషయం ఏంటి? ఎవరైనా చనిపోయారండి, తిరిగి లేచారా? మీ తాత లేచారా? మీ ముత్తాత లేచాడా? ఇంకొక ఆయన లేచాడా తిరిగి? ఇంకొక ఆయన పోనీ నీ పూర్వకాలంలో ఎప్పుడో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా లేచారా తిరిగి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బలంగా చెప్పడానికి మీకు ఇంతకంటే ఆధారాలు ఏమున్నాయి? ఎందుకు సువార్త మనము బలంగా చెప్పకూడదు? బలంగా చెప్పొచ్చు సువార్తని. ఇన్ని ఆధారాలు ఉన్నాయి, 4 ఆధారాలు ఉన్నాయి గట్టిగా. పునరుద్ధానుడయ్యాడు. మనం ప్రకటిస్తున్న ప్రభు పునరుద్ధానుడు. ఆయన మరణపు ములును విరిచిన ఆయన, ఆయన మృత్యుంజయుడు ఆయన. హల్లెలూయా. బలంగా చెప్పొచ్చా ఇప్పుడు మనము? బలంగా చెప్పండి. మీరు సువార్తను ఎలా చెప్పాలి? బలంగా చెప్పండి, భయపడకుండా చెప్పండి. ఎందుకు భయపడాలా మనము? నిజం మన పక్క ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలా? సువార్త ప్రకటించేటప్పుడు నీతి సువార్త ఇలా ప్రకటించండి. హల్లెలూయా. 2వ దానికి వస్తున్నాను, రక్షణ సువార్త. హల్లెలూయా. అదే దాంట్లో చూడండి, రక్షణ సువార్త కీర్తనలు 96 క్షమించాలి, సామ్స్ 96 96వ కీర్తనలో ఉందో చూడండి. నాకు మాట 96వ కీర్తన త్వరగా తీద్దాం. కీర్తనలు 96 సామ్స్ 96 వర్సెస్ 2 96:2. యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అనుదినము. హల్లెలూయా. 1 రోజు 2 రోజులు కాదు, అనుదినము ఆయన రక్షణ సువార్తను. ఏ సువార్త అండి? దేవునికి స్తోత్రం కలిగిన. ఏం సువార్త? రక్షణ సువార్త. యేసు అంటే అభిషిక్తుడు అని అర్థం. యేసు పేరు తెలుసా మీకు? యేసు అందరూ తెలుసు కదా. యేసు ఎవరు తెలుసండి? మన ఇంటి పక్కన నుండి యేసు కాదండి. హల్లెలూయా. మన ఇంటి పక్కన యేసులు ఉంటారు చాలా మంది. యేసు బాబు, యేసు బాబు. మన ఇంటి పక్కన నుండి యేసు కాదు ఆయన. క్రైస్ట్, జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు. యేసు అంటే అర్థం ఏంటంటే అభిషిక్తుడు, రక్షణ అని అర్థము. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన రక్షించడానికి, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి వచ్చాడు ఆయన. రక్షణ సువార్త. హల్లెలూయా. యేసు ప్రభు కూడా సువార్త ప్రకటించాడు. ఆయన ప్రకటించాడు, తర్వాత చెప్తాం మనం దైవ గురించి. ఆయన కూడా ప్రకటించాడు, యేసు ప్రభు వారు కూడా. అయితే యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడు అనేది మనం చూస్తే రక్షణ కోసం వచ్చాడు ఆయన. ఎవరికి రక్షణ? నీతిమంతుల కోసమా? రైట్ చాయిస్నెస్? నో, he came for sinner. why he came for the whole? ఈ ప్రపంచానికి, లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి. సిన్నర్స్, పాపులను రక్షించడానికి లోకానికి ఆయన వచ్చాడు. అంటే ఏంటి? రక్షణ కలిగించడానికి. ఆ సువార్త ప్రకటించండి మీరు. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. రక్షణ సువార్త మీరు ప్రకటించండి. రక్షణ గురించి ప్రకటించండి. ఏమి రక్షించాడు ఆయన? ఎంతమందిని రక్షించాడు? ఎలాంటి వాళ్ళని రక్షించాడు ఆయన? హల్లెలూయా. ఆయన రక్షణ సువార్త ఎంతమందికి? మాథ్యూ చాప్టర్ 11 వర్సెస్ 5. మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనంలో ఎవరెవరిని ఆయన రక్షించాడో ఉంది. అక్కడ ఒక మాట చూద్దాం. మాథ్యూ చాప్టర్ 11. మత్తయి సువార్తకి వెళ్దాం ఇప్పుడు. మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 11 వర్సెస్ 5. 11:5. మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనము. చూసారా ఇక్కడ రక్షణ ఎవరెవరు రక్షించాడు? చూడండి ఒకసారి, బాగా చదవండి అది. బాగా చదవాలి అది ఇప్పుడు మనం. ఎవరెవరు బాగుపడ్డారంట చూడండి. గురుడ్డివారు
గుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటోళ్ళు ఏం చేస్తున్నారు? పరుగులెడుతున్నారు, దవా దవా పరిగెస్తున్నారు వాళ్ళు. ఎంత 100. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కుంటి వాళ్ళు నడుస్తూ ఉన్నారు, కుష్టి రోగులు శుద్ధులవుతున్నారు, శుద్ధైపోతున్నారు. చెవిటి వారు ఏమైపోతున్నారు? వింటున్నారు. చెవిటి వారు, ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ చెవులు గల వారంతా కూడా వినును గాక. హల్లెలూయా. ఎంతమందికి చెవులు ఉన్నాయి? చెవులు గల వారందరూ కూడా వినును గాక. బ్రదర్ కూడా వింటూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గుడ్డి వాళ్ళు ఏమవుతున్నారు? గుడ్డి వాళ్ళకి చూపు వస్తుంది, చెవిటి వాళ్ళు వింటున్నారు, మూగు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా కుష్టి వాళ్ళు, కుష్టి అంతా వచ్చేసి ఎక్కడో వాళ్ళని మూలపడేసి ఉంటారు, ఊరు అవతల ఎక్కడో పడేసి ఉంటారు. వాళ్ళందరూ కూడా బాగుపడిపోతున్నారు, శుద్ధులైపోతున్నారు. హల్లెలూయా. పరిశుద్ధులైపోతున్నారు. అంటే రక్షిస్తున్నాడు దేవుడు వచ్చి, ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏదైనా రుగ్మతంతో, ఏదైనా ఇబ్బందితో, కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా, శ్రమల గుండా, బాధల గుండా, ఏదో ఒక దాని గుండా నువ్వు పోతున్నట్లయితే ఆయన రక్షకుడుగా నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. మానసికంగా నువ్వు బాధపడుతుండొచ్చు, ఇప్పుడు మానసిక రోగం నీలో ఉండొచ్చు, కానీ అయితే మానసికం నుంచి నీ యొక్క ఏ బాధ నుంచి అయినా కూడా ఆయన బయటికి తీసుకురాగల సమర్థుడు, రక్షకుడు ఆయన. హల్లెలూయా. ఇంకా ఉన్న చూడండి, ఇంకొక మాట లాస్ట్ లో, ఇవన్నీ బాహ్య శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా బాగా చేస్తున్నాడు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా చేస్తున్నారండి? చనిపోయిన వాళ్ళని ఎవరైనా లేపి ఉన్నారా? ఎవరైనా తిరిగి చనిపోయిన వాళ్ళని తిరిగి లేపి ఉన్నారా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే చేయగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇదండి సువార్త. సువార్త అంటే ఏమిటి? సువార్త ఎవరికి లేని ప్రత్యేకత నా యేసయ్యకు ఉంది. హల్లెలూయా. యేసుకు ప్రత్యేకత ఉంది కాబట్టి ఆయన రక్షణ సువార్త మనం ప్రకటించగలం. ఎవరికైనా ధైర్యంగా ప్రకటించగలం. ఎలా ప్రకటించగలం? భయపడకుండా ప్రకటించగలం. చెప్పండి. తర్వాత ఏదొకటి ఉంది మళ్ళీ లాస్ట్ లో చూడండి, ఎవరికి అందుతుందంట? ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. ఒకవేళ నీవు దరిద్రుడు అనుకుంటున్నావా? నేను పనికిరాని అనుకుంటున్నావా? పనికిరాని దాని నేను, నన్ను పక్క పడేసేసారు, నన్ను తృణీకరించారు, నా తల్లిదండ్రులు తృణీకరించారు, స్నేహితులు తృణీకరించారు, నా బంధుమిత్రులు తృణీకరించారు, నన్ను పనికిరావు, బీదవాడివి నీవు, అసలు నీవు దేనికి ఈ లోకంలో పనికిరావని నేను అనుంటే నిన్ను ఆదరించడానికి నా యేసయ్య అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను ఆదరిస్తాడు ఆయన దేవుడు. ఆయన రక్షణ కలిగజేసే దేవుడు, రక్షకుడు ఆయన. హల్లెలూయా. ఆయన రక్షకుడు. ఆయన నీ యొక్క సువార్త ప్రకటించాలి. ఈ విధంగా ప్రకటించాలి. ఆయనకున్నటువంటి ఆయన చేసే ప్రతి మహత్కార్యాలను మనం ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలి? మనము ఎందుకు ప్రకటించాలి? ఒకవేళ నీవు పాపం అనే శాపములో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఆ విధంగా నువ్వు ముందుకు పోతున్నప్పుడు నిన్ను రక్షించడానికి. హల్లెలూయా. ఆ సువార్త కావాలి కదండి. ఇప్పుడు ఒకడు మనం చూస్తా ఉన్నాం, మన ముందే పోతా ఉంటే ఒక ముళ్ళ కంచె అక్కడ ఉంది, ముళ్ళ కంప ఉంది అక్కడ. అతను పాపము గుడ్డి నేత్రంతో పోతున్నాడు. తెలుసో తెలియకో, ఆయన కళ్ళున్నాయి, కళ్ళు లేవని చెప్పట్లే, గుడ్డి నేత్రముతో, లోపల గుడ్డి నేత్రంతో నడుచుకుంటూ పోతున్నాడు. మన ముందు మనకైతే కనిపిస్తున్నాయి ఆ ముళ్ళ కంప, మనకు కనిపిస్తున్నాయి, అతనికి కనిపించడం లే. హల్లెలూయా. అతనికి కళ్ళు ఉన్నాయి, మనకి కళ్ళు ఉన్నాయి. అతను ఇంకా నెక్స్ట్ అడుగు వేయబోతున్నాడు ఆ ముళ్ళ కంప మీద. నువ్వేం చేస్తావండి? చూస్తా, నువ్వు తొక్కరా, నువ్వు తొక్కు, రక్తం కాచుకో, హాస్పిటల్కి పో, నువ్వు పెట్టే ఉండని అంటారని ఎవరైనా మానవత్వం ఉన్న వాళ్ళు, దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా సరే మానవత్వం ఉన్న ఎవరైనా కూడా చూస్తా గమ్ముకుంటారా? వెంటనే వాడిని పక్కకు లాగి, ఒరే ఆడ కంప ఉందరా, పక్కకు పో అంటాం మనం. హల్లెలూయా అంటాం మనమండి. అంటే రక్షణ అనేది ఏంటి? నిన్ను పాపమనే శాపములో నుంచి బయటికి తీసుకొచ్చి రక్షించేది. ఇక వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త చూద్దాం. వెంటనే పక్కనే ఉంటుంది మార్కు సువార్త. మార్క్ చాప్టర్ 1:15. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. 15వ వచనం.
కాలము సంపూర్ణమై ఉన్నది. ఇప్పుడు కాలం లేదండి. చాలా మంది కాలం ఉంది అనుకుంటున్నారేమో. కాలము లేదు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. చెప్పండి. సువార్త నమ్ముడని. చూసారండి, ఇక్కడ ఏం చేయాలి? సువార్త ఎందుకు ప్రకటించబడుతుంది? నీవు మారు మనస్సు పొందాలి. మారు మనసు పొందడం అంటే దీని గురించి మనం ఇంతకుముందు మాట్లాడాం. ఏమిటి మారు మనసు పొందడం అంటే? హల్లెలూయా. నీ మనసును మార్చుకోవడం, చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి మార్చుకోవడం మారు మనసు పొందడం అంటే. హల్లెలూయా. అంతేకాని నువ్వు మంచి వాడిగా ఉన్నదాన్ని మారు మనసు పొంది చెడు మార్గం లేకపోవడం కాదు. అంతకుముందు బుద్ధిమంతుడిగా ఉన్నవాడు పెకటాడికి పోవడం అని కాదు మారు మనసు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది, చాలా మంది చూడండి. అసలు యవ్వనస్తులు కొంతమంది ఎలా ఉంటారంటే, ఒక ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, ఒకటి చైనా దేశంలో ఒక ఆయన అంట. చైనా దేశంలో కుర్రవాడు. మన ఇక్కడ యవ్వనస్తులు కూడా ఉన్నారు. చాలా మంది యవ్వనస్తులు కొన్ని విషయాల్లో చెవులు కోసుకునే వాళ్ళు ఉంటారు కదండి. చెవు కోసి ఇచ్చేస్తారనమాట. ఇంకా కొంతమంది మనం చూస్తే మన ఇండియాలో, ముఖ్యంగా ఏపీ తెలంగాణలో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో హీరోల కోసం ప్రాణాలు తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. అలాంటి బ్యాచ్ కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ చైనాలో ఉన్న బ్యాచ్, ఈయన విచిత్రమైన బ్యాచ్. ఆయనకి చాలా ఫేవర్ అయినది ఏంటంటే సెల్ ఫోన్. హల్లెలూయా. ఆయనకి సెల్ ఫోన్ అంటే, మొబైల్ అంటే చాలా ఇష్టం అతనికి. అది ఏ మొబైల్ అంటే యాపిల్ ఫోన్. 1.5 లక్ష 2 లక్షలు యాపిల్ ఫోన్ ఉందండి. ఇంకో ఎవరొస్తారు చెప్పాలి నాకు. ఉన్నదా? ఉందా? 1.5 2 లక్షలు ఉండే యాపిల్ ఫోన్ ఉందా? హల్లెలూయా. 1 లక్ష పైన ఉండొచ్చు. 1 లక్ష దాకా ఉంది. ఇప్పుడు ఉన్న 10, 11, 12 వరకేమో. ఎంతవరకు వచ్చిందయ్యా? 10 వరకు వచ్చింది యాపిల్. హల్లెలూయా. అది 1 లక్ష పైన ఉంటుంది. ఈ 1 లక్ష రూపాయలు పెట్టుకునే స్తోమత అతనికి లేక నేరుగా హాస్పిటల్కి పోయిందంట. ఎందుకంటే హాస్పిటల్కి కరెక్ట్, మీరు గెచ్చింది కరెక్టే. ఒక కిడ్నీ అమ్మేశాడు హాస్పిటల్కి పోయి, ఇదిగో డాక్టర్ గారు నాకు కిడ్నీ ఒకటి తీసుకోండి, నాకు యాపిల్ ఫోన్ కొనాలా. ఎంత దౌర్భాగ్యం అండి. యాపిల్ ఫోన్ కోసము కిడ్నీ అమ్మేశాడు పూర్తిగా. పాపం, దేవునికి స్తోత్రం కలిగింది కాక. పోనీలే, ఇంకొక కిడ్నీ ఉంది, బతికి బట్టపడ్డాడు. పోనీ బయటపడ్డాడు కదా అని చూస్తే ఈ మధ్య కాలంలోనే ఒక 2-3 రోజుల క్రితమే అది కూడా ఫెయిల్ అయిపోయిందంట. హల్లెలూయా. ఆ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఆపిల్ ఆయన ప్రాణాన్ని కాపాడుతుందా? ఆయన ఫోన్ ఆయన ఏమైనా ప్రాణం కాపాడుతుందా అండి? ఎట్లా తయారైపోయారంటే యవనస్తులు పీకలు కూడా కోసేసుకుంటారు. నా 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 హీరోని ఏమన్నా అన్నావా నువ్వు? అంతే. రాజకీయం గురించి కూడా హల్లెలూయా. అన్ని విషయాల్లో కూడా ఇలా తయారైపోయారు పూర్తిగా యవనస్తులు. మరి చాలా ఘోరంగా ఇలా తయారైపోయారు. ఇక్కడ మారు మనసు అనేది అది కాదు. మారు మనసు అంటే నువ్వు ఉన్న పాపపు స్థితిలో నుంచి మంచి స్థితిలోకి రావడం అనేది మారు మనస్సు. హల్లెలూయా. అది మారు మనసు. కానీ నీవు ఉన్న దరిద్రపు స్థితిలో నుంచి ఇంకా దరిద్రపు స్థితిలే కాదు. హల్లెలూయా. అప్పుడు ఒక్కరితో ఆడుతున్నానండి టాకాట, ఇప్పుడు 10 మందితో ఆడుతున్నానని కాదు మారు మనసు అంటే. నువ్వు 10 మందితో ఆడుతున్న వాడివి నలుగురితో ఒకరితో అసలు పూర్తిగా మానేయాలి. అది మారు మనసు అంటే. హల్లెలూయా. అది చూడండి, ఇక్కడ 1:15 ఇంకేమంటున్నా చూడండి. 15వ వచనంలో చదవండి ఒకసారి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. మీ సహోదరుడా, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా, ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా సువార్తను నమ్ముడి. సువార్త అంటే శుభవార్త. మీకు ఈరోజు శుభవార్త. హల్లెలూయా. దేవుడు తీసుకొచ్చినటువంటి శుభవార్త, గుడ్ న్యూస్, ద గుడ్ న్యూస్. హల్లెలూయా. శుభవార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. హల్లెలూయా. ఇట్లా సువార్త ప్రకటిస్తూ మా అన్ని ప్రాంతాలంతా ప్రకటిస్తూ వచ్చింది. మీరు కూడా మీరున్న ప్రాంతంలో నుంచి
ఉన్న ప్రాంతంలో నుంచే మనం సువార్త ప్రకటించాలి. నీ పక్కవానితో సువార్త ప్రకటించాలి. సిగ్గుపడకూడదు. సిగ్గు అనేది మనకు ఉండకూడదు. మూడవ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. మూడవ మాట ఇంకోటి ఏంటంటే పరలోక రాజ్య సువార్త. రాజ్య సువార్త. హల్లెలూయా. ఎంతమంది యేసు ప్రభు వారు తిరిగి రెండవసారి వస్తారని నమ్ముతున్నారు? నేనైతే 2 చేతులు వస్తారని చూస్తున్నా కదా. నేను ఖచ్చితంగా 100% నమ్ముతున్నా. 200% నమ్ముతున్నా నేను. దేవుడు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. భూమి ఆకాశము గతించిపోయినను నా మాట గతించదు. పరలోక రాజ్యము మీదే. ఆయన వస్తాడు ఖచ్చితంగా. నిన్ను నన్ను తీసుకెళ్తాడు ఆయన. ఆ మధ్య ఆకాశములోకి వచ్చి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా రా అంటాడు. తీసుకెళ్ళిపోతాడు. నువ్వు ఆ సమయంలో ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎలా ఉన్నా సరే, ఆ ఉన్న పాటగా ఆయనతో పాటు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. రాజ్య సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభువారు ప్రకటించారు. ఈ విషయంలో ప్రభువారు కూడా ప్రకటించారు. మత్తయి సువార్త ఇప్పుడు చూద్దాం. చూడండి, మత్తయి సువార్తలో ఆ గ్రామాల్లోను పట్టణాల్లోను మత్తయి సువార్త 9:35, మాథ్యూ చాప్టర్ 9:35, 9:35 వచనంలో చూద్దాం ఆ మాట. పక్కనే ఉంటాయమ్మా. చదవండి. 35వ వచనము, 9:35వ వచనంలో వారు ఊరుకుండుడి. యేసు వారి సమాజ మందిరములో వారి సమాజ మందిరములో బోధించుచు. ఇప్పుడు చూడండి, ఇక్కడ యేసు సువార్త ప్రకటిస్తున్నాడంట. ఆయన రాజ్య సువార్త ప్రకటించుచు. రాజ్య సువార్త ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములను గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. చాలు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు అందరు చూడండి, ఇక్కడ దేవుడు నీ మీద నా మీద కనికరపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కనికర పూర్ణుడు ఆయన, కనికర సంపన్నుడైన కనికరపడుతున్నాడు నిన్ను. ఏ విషయంలో నన్ను కనికరపడుతున్నాడు అంటే నీకున్నటువంటి బాధలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, నీకున్నటువంటి రోగాలు. అయ్యో ఈ సమస్య నాకు ఎప్పటి నుంచో ఉందండి, పోవడమే లేదండి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. కనికర పూర్ణుడు ఆయన కనికరపడుతున్నాడు నీ మీద. ఆయన కనికరపడుతున్నాడు నీ మీద. కనికరం చూపించబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. రాజ్య సువార్త, పరలోక రాజ్యం గురించి చెప్పండి. ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడింది కాబట్టి ఇది నిజమే. కల్పిత కథలు కాదు ఇవి. అందరూ చెప్పే కల్పిత కథలు ఇవి కానే కాదు. కాబట్టి ఇది నిజం నిజమని మనము గట్టిగా చెప్పచ్చు. 24వ అధ్యాయం తీద్దాం ఇప్పుడు. మాథ్యూ చాప్టర్ 24, మాథ్యూ చాప్టర్ 24 త్వరగా 24:14 త్వరగా మనం ముగించేసుకుందాం. 24:14 చెప్పండి, చదవండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు. ఇప్పుడు చూడండి ఎంతమందికి రాజ్య సువార్త చెప్పబడుతుంది. సకల జనులకు. సాక్షాత్తమై ఓన్లీ క్రిస్టియన్స్ కి, క్రైస్తవులకు మాత్రమే. పుట్టుకతో మేము క్రైస్తవులు, మాకు మాత్రమే సువార్త కాదు. సకల జనులు అంటే అర్థం ఏంటో తెలుసా? భూలోకములో ఉన్న ప్రతి మానవునికి ఏ సువార్త చెప్పబడుతుంది? రాజ్య సువార్త. ఏం రాజ్యం అది? పరలోక రాజ్యము.
ఇక్కడ ఉన్న మనందరం కూడా పరలోకంలో ఇదే విధంగా అక్కడ చూస్తూ అందరూ తెల్ల బట్టలు వేసుకొని అలా తిరుగుతూ ఉంటాం. హల్లెలూయా. కొన్ని వీడియోలు మీకు వస్తుంటాయి కదండి, అలా ఎగురుతూ ఉంటారు తెల్ల బట్టలతో. హల్లెలూయా హల్లెలూయా. మనందరం కూడా అలా పరలోక రాజ్యంలో ఉండాలని ఆ సువార్త సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అప్పుడు వస్తుందంట. అంతం ఎప్పుడు వస్తుంది? ఈ సువార్త, ఈ రాజ్య సువార్త ప్రపంచమంతా తెలియపరచబడినప్పుడు అందరూ అంతటా మారు మనసు పొంది యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఏమొస్తుంది? అంతము వస్తుంది. అప్పుడు నువ్వు విడవబడతావు, నేను ఎత్తబడతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనందరం ఎత్తబడతాం. ఒకరు విడవబడతారు, ఒకరు ఎత్తబడతారు. మనందరం కూడా ఎత్తబడే గుంపులోనే ఉండాలి. హల్లెలూయా. అంతం వచ్చినప్పుడు నువ్వు నేను అందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి. కొంతమంది విడవబడతారు. ప్రకటన గ్రంథంలో రాసినట్లుగా మనమంతా ఎత్తబడినప్పుడు 7 సంవత్సరములో కరువు వస్తుంది ఇక్కడ. అప్పుడు ఎవరు ఉంటారు ఇక్కడ? దేవుడు ఉండడు, ఏమి రక్షించే వాళ్ళే ఉండరు. పూర్తిగా నీకు సాతాను గొప్ప చెప్పేస్తాడంట 7 సంవత్సరాలు. గ్రంథంలో రాయబడింది ఈ మాట. ఎప్పుడు అంటే అంతం వచ్చినప్పుడు. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట రోమీయులకు రాసిన పత్రిక 1:16లో చూసి మనము క్లోజ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక రోమన్స్ చాప్టర్ 1:16. రోమీయులకు రాసిన పత్రిక 1:16లో రోమీయులకు రాసిన పత్రిక రోమన్స్ అపోస్తుల కార్యములు పక్కనే ఉంటది. 1వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. అక్కడ సిగ్గుపడుతుంటారు చాలా మంది సువార్త ప్రకటించడానికి. కాదండి, యేసు ప్రభు గురించి చెప్పాలంటే చాలా సిగ్గు. ఎందుకంటే నువ్వు పలానా 1:16 సువార్తను గూర్చి ఎవరండి? ఈ మాట చెప్పండి అందరూ కూడా. అందరి మాట చెప్పండి. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కానని మగవాళ్ళు, సిగ్గుపడు దానిని కానని ఆడవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి తర్వాత గ్రీసు దేశస్థునికి హల్లెలూయా. ఒక్కరికే కాదు, యూదునికి మొదట తర్వాత గ్రీసు చేసేస్తుంది. అంటే ఏంటి? అన్యులకి దేవుని నమ్ముకున్న వాళ్ళకి అందరికి కూడా ఆయన రక్షణ కలిగిస్తాడు. సిగ్గుపడను నేను. ఒకప్పుడు బైబిల్ ఎత్తుకోవాలంటే ఇది బాగా శుభ్రంగా ప్యాక్ చేసుకొని ఒక పేపరో కవరో వేసుకొని, లేకపోతే ఒక సంచి. అది ఎట్లాంటి సంచి అంటే పలసగుండకూడదు సుమా, ఎందుకంటే కనపడకూడదు, పలసగుండకూడదు. అది బాగా బ్యాగ్లో పెట్టుకొని బాగా నీట్గా పెట్టుకొని లోపల పెట్టుకొని సరిగ్గా పోయి చర్చిలోకి పోయినాక మాత్రమే బయటికి తీసేది బైబిల్. ఎందుకంటే ఎవరైనా చూస్తే వీడు క్రిస్టియన్ అనుకుంటారు, వీడు క్రైస్తవుడు, యేసు ప్రభు నమ్ముకున్నాడు వీడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను సువార్త ప్రకటించేటప్పుడు సిగ్గు పాడాను. దేవుని నామానికి మేము కలిగిన అందరూ లేచి నిలబడుకుందాం. ఈరోజు 3 విషయాలు మనం తెలుసుకున్నాం. మొదట నీతి సువార్తని ప్రకటించాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం తెలుసుకొని. హల్లెలూయా. 3 విషయాలు మనము ఏ రోజు నేర్చుకున్నాం సువార్త విషయంలో. అందరం కళ్ళు మూసుకొని అడగదాం, ప్రభువా నేను ఈ రోజు నుంచి నేను సువార్త ప్రకటిస్తాను, నీ నీతి గురించి ప్రకటిస్తాను, నీ యొక్క రాజ్యం గురించి ప్రకటిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో నువ్వు చెప్పినట్లుగా మొదట నా నీతిని నా రాజ్యాన్ని నువ్వు వెతకమన్నావు. అవును ప్రభువా, నీతి సువార్తను నేను ప్రకటిస్తానయ్యా, నీతిని గురించి నేను ప్రకటిస్తాను ప్రభువా. ఈ రోజు నుంచి మనం ఒక తీర్మానం చేసుకుందాం. అవును ప్రభువా, నేను చెప్పడానికి బలమైన కారణాలు 4 ఉన్నాయి నా దగ్గర. అవును, నీవు పరిశుద్ధుడవి, ఈ లోకములో నీలాంటి పరిశుద్ధుడు ఇంకెవరు లేరని మేము చెప్పగలం, గట్టిగా చెప్పగలం, బలంగా చెప్పగలం, భయపడకుండా చెప్పగలమని మనమందరం కూడా ఒక తీర్మానం చేసుకున్నాం. నీతి సువార్తని, నీ నీతిని బట్టి సువార్త ప్రకటించగలం. నీవు మద మత్సరము కామ క్రోధము లేనటువంటి వాడవని గట్టిగా స్థిరంగా నీతి గురించి మేము చెప్పగలం ప్రభువా. అవునేసయ్య. 3వ విషయం, నువ్వు
గర్భములో జన్మించావు, నీవు కన్యక గర్భంలో జన్మించావు అన్న విషయాన్ని మేము నమ్మి విశ్వసించి గట్టిగా ఎవరికి కూడా భయపడకుండా మేము చెప్పగలమని అందరం కూడా ఒక నిర్ణయించుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. అవును ప్రభువా, అవునయ్యా, నీలాంటి వారు ఈ లోకములో ఇంకెవరూ లేరు ప్రభువా. ఇంకొకటిగా పునరుద్ధానము ఎవరికి జరగలేదు. ఎవరు కూడా చనిపోయి మూడవ రోజు లేచిన వారు లేనే లేరు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చనిపోయారు కానీ, ప్రతి ఒక్కరు నిద్రించారు కానీ తిరిగి లేచిన వారు ఎవరూ లేరు. నీవే నిజమైన దేవుడివి, నీవే సత్యమంతుడివి, నీవే గొప్ప దేవుడివి, నీవే. ఈ సువార్త నేను ప్రకటిస్తాను ప్రభువా. సిగ్గుపడను, నేను సువార్త ప్రకటించేటప్పుడు సిగ్గుపడను. రాజ్య సువార్త, మూడవదిగా రాజ్య సువార్త, రక్షణ సువార్త. ఈ 3 సువార్తలు రక్షణ, అందరికీ రక్షణ ఇచ్చావు ప్రభువా. అవును ప్రభువా, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అయా కుష్టి వాళ్ళు, అయా చనిపోయిన వారి సైతం లేపగలిగిన దేవుడు నీవే, నీ ఒక్కడవే. అవును ప్రభు, రక్షణ సువార్తను ప్రకటిస్తానయ్యా. నువ్వు చేసిన మాతి కార్యాలు అంతా ఇంత కాదు, అన్ని ఇన్ని కాదు అయ్యా. యోహాను సువార్తలో నాయన తండ్రి చివరి అధ్యాయంలో చివరి వచనంలో నువ్వు మాట్లాడినట్టుగా ఈ భూలోకమే చాలదు. నువ్వు చేసినటువంటి మహత్ కార్యాలు మేము అయా పుస్తకాల్లో రాయాలంటే ఈ భూలోకమే చాలదన్నావు. అవును ప్రభువా, అన్ని మహత్కార్యాలు నువ్వు చేసావు ప్రభువా. గొప్ప దేవుడివి, నీవు అద్భుత దేవుడు. నిన్ను ప్రకటించడానికి మేమెందుకు సిగ్గుపడాలి ప్రభువా? సిగ్గెందుకు పడాలి? మేము సిగ్గు లేని వారిగా నీ ప్రకటన విషయంలో, నీ సువార్త ప్రకటన విషయంలో ప్రభువా. పరలోక రాజ్యం ఉంది, అక్కడ నీవు ఉన్నావు, నీవు తీర్పులో ఉన్నావు, తీర్పు ఇచ్చేవాడివి నీవే. మంచివారిని చెడ్డవారిని అయ్యా నాయనా నువ్వు చూస్తున్న దేవుడివి ప్రభువా. మమ్మల్ని కూడా చూడండి. మాకు మంచి సువార్త మీరు ఇచ్చావు, మీకు వందనాలు. శుభవార్త ఈరోజు మాకు ఇచ్చావు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చొని మనము కానుకలు సమయం ఇద్దాం. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. కంటిన్యూ చేస్తారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? వెళతారా? నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళతామని చెప్పి వెనకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళతామని చెప్పి వెనకకు తిరిగారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? వెళతారా? నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలది ఉన్నారు. మారుమూల
గ్రామాల్లో ఊరిలో పలి వీధుల్లో రక్షణ పొందని ప్రజలు లక్షల కొలది ఉన్నారు. మారుమూల గ్రామాల్లో ఊరిలో పలి వీధుల్లో ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. అందరూ మరొకసారి. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. భారం అండి, స్వార్థ భారము చాలా భారం అండి. దయచేసి అందరికి కూడా చేతులెత్తి జోడిస్తున్నాను. అందరూ కూడా సువార్తలో పాల్గొనండి, యేసయ్య గురించి ప్రకటించండి. రక్షణ సువార్త అంతే, ఎవరి నుంచి మనం ఏం ఆశించడం లేదు. మీరు ఒక మాట వాళ్ళకి చెప్తే, మీరు 10 రూపాయలు ఇస్తే చెప్తానంటారా ఎవరైనా, లేదా 100 ఇస్తే చెప్తామంటారు? చెప్పరు కదా. కేవలము మనము ఉచితంగా పొందుకున్నాం కాబట్టి ఉచితంగా ఇవ్వబడుతుంది. దయచేసి అందరూ కూడా సువార్త ప్రకటించండి. మీకు బలమైన కారణాలు నేను 4 చెప్పాను కాబట్టి ఆ 4 గుర్తుపెట్టుకోండి, బలంగా చెప్పండి. అందరం లేచి నిలబడుకొని చివరి ప్రార్థన చేసుకుందాం. తర్వాత మనకు పలహారాలు ఉన్నాయి, పలహారాలు తీసుకొచ్చారు. మన సిద్ధు బ్రదరు తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా పలహారాలు తీసుకుందాము. దయచేసి చివరి ప్రార్థన అందరం కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ నమ్మకం గల మా పరలోక తండ్రి, మా పరిశుద్ధమైన దేవా, వందనాలు, స్తోత్రములు. నీ నీతి సువార్తను, నీ రాజ్య సువార్తను ఈ దినాన నాయనా మాకు తెలియపరిచావు. నీకు స్తోత్రాలు. అవును తండ్రి, అనేక ప్రజలు ఉంటున్నారు ప్రభువా నీ సువార్తను తెలియక. నీ సువార్త తెలియక ఎంతో ఆత్మలు నశించిపోతున్నాయి. అవును తండ్రి, మాకు తెలిసినటువంటి సువార్త, మేము పొందినటువంటి రక్షణ ఇతరులకు నాయన చెప్పుటకు సిగ్గుపడక ప్రకటించుటకు నాయన అతి ధైర్యం మా ప్రియులకు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు. నీ పరిచర్య చేయడం, సువార్త ప్రకటించడం, నీ సేవకులను సంప్రదించడం, సేవకులు మోస్తున్న భారములో పాలు పంచుకోవడం. దేవా, నీ సువార్త అంటే దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, సంఘాల కొరకు ప్రార్థించడం, బాధలో ఉన్నవారు విడిపించాలని కన్నీరు కార్చి ప్రార్థించడం. దేవా, నీ పరిచర్య అనేక రకములుంటున్నాయి ప్రభువా. నీ సంఘానికి సపోర్ట్ చేయడం పరిచర్య, నీ సంఘం గురించి ప్రార్థించడం పరిచర్య, నీ సంఘ అవసరాలు తీర్చబడ్డం పరిచర్య ప్రభువా. మరి నాయన, మీరు వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని మీరు పంపండి అంటున్నావు.
మరి నాయన సువార్త ప్రకటించడంలో మేము సిగ్గుపడిన వారమైతే సువార్తను ప్రకటించే వారికి మేము సపోర్ట్ చేసేవారుగా మమ్మల్ని నిలపండి అయ్యా. నీకు స్తోత్రములు దేవా. సువార్త ఎలా ప్రకటించాలి, మీ సేవ ఎలా చేయాలి, వారిని మాకు అప్పగించండి అయ్యా. ప్రభు వారిని మాకు అప్పగించండి. మీలో ఎవరైనాను దేవుని సేవ చేయాలని ఎవరైనా నిర్ణయించుకున్న వారుంటే సమర్పించుకోండి, మాతో కలసండి, మనము కలిసి దేవుని సువార్తను ప్రకటిద్దాం. ప్రభువా ఇదిగో ఈ దినము నుండి ఇదిగో నాయన నీ సువార్తలో నేను పాలు పొందుతాను ప్రభువా. ఈ రోజులు నాయన తండ్రి వృధా చేశాను ప్రభువా. కాలము కొంచెమే ఉన్నదంట ప్రభువా. ఈ లోకం అంతమైపోతుంది అంటున్నా తండ్రి. అంతమైనప్పుడు మేము ఎక్కడికి వెళ్తామయ్యా తండ్రి? తెలియని వారు ఉంటున్నారు, దూషిస్తున్నారు. అట్టి బిడ్డలను క్షమించండి దేవా. దైవజనుల మీద అబద్ధ సాక్ష్యం పలికే వారిని క్షమించండి అయ్యా. దైవజనులను దూషించే వారిని క్షమించండి అయ్యా. ప్రభువా వారి పైన శాపం రాటకు వీల్లేదు దేవా. నువ్వు కనికర పూర్ణుడివి కదా, మా ప్రియుల్ని క్షమించండి తండ్రి. నీకు స్తోత్రములు. మా ముందు కృష్ణమస్సు ఉంటున్నది ప్రభు. మా బిడ్డలకు మరి నాయన చేతిలో పనులు లేవు తండ్రి. మరి మా బిడ్డలు లేవనెత్తు నాయన, వారికి సమృద్ధి పని దయచేయి తండ్రి. నీ సంఘంలో పాలు పొందాలి. క్యాలెండర్ విషయంలో నా తండ్రి సమర్పణ దయచేయండి. భోజనాలలో లేవనెత్తావు, నీకు స్తోత్రం. అవసరాలు తీరుస్తున్నావు, స్తోత్రం. ఇంకా అనేకులకి ప్రేరేపణ దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, నీ పరిచర్యలో పాలు పొందవలసిన వారు ఎవరుంటున్నారో మీరే వారిని పిలవండి తండ్రి. సహాయం చేయండి ప్రభువా. మందిరం కొరకు సపోర్ట్ చేసిన ప్రతి బిడ్డను దీవించండి. ఇంకా ఎవరి గుప్పిలు ఇప్పట్లేదో యేసు నామములో ఇప్పబడునుగా. వారి దరిద్రత తొలగిపోవాలి, వారి లేమి తొలగిపోవాలి. తొలి ప్రేమ మరచకూడదు నాయన. ఇదిగో తొలి ప్రేమను మరిచినట్టయితే నీ పైన ఒక నింద మోపవలసి వస్తుంది అంటున్నాడు దేవుడు. ప్రభువా ఎవరు తొలి ప్రేమ మరచక నీ యందు నిలకడగా ఉండి స్థిరత్వముగా ఉండుటకు సహాయం చేయండి. ప్రతి బిడ్డను బ్లెస్ చేయండి ఫాదర్. వారికి ఉన్న అవసరాలు తీర్చండి, వారి ఉద్యోగ అవసరాలు ప్రభు, వారి పనుల్లోను నా తండ్రి, వారి ఇరుకుల్లోను ఇబ్బందుల్లోను, వారి అనారోగ్య విషయములోను సుజాతమ్మ పండు నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థత మీరు కలిగించండి, సహాయం చేయండి. గాయపడిన హస్తముతో ముట్టండి, తాకండి. దుష్టుని కార్యములు కలిపోలేస్తున్నాయి. అమ్మవారి శాపం గద్దించబడాలి ప్రభువా. కుమారుల విషయంలో వివాహ విషయంలో కలతను తీసివేయండి. మంచి కోడలను దయచేయండి. నీకు స్తోత్రం దేవా. పోయినటువంటి వారములో గర్భఫలము గురించి నువ్వు మాట్లాడే ఆరాధనలో దేవా ఈ వారం మేము శుభవార్త విన్నాం తండ్రి. నీకు స్తోత్రం. గర్భాన్ని తెరిచావు, వందనాలు తండ్రి. ఆ బిడ్డను కూడా నా తండ్రి దీవించు నాయన, ఆశీర్వదించు తండ్రి, సహాయం చేయండి. కూడొచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఆ కామ విషయంలో విడుదల దయచేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రములు. వేసిన ప్రతి కానుకను దీవించు నాయన, ఆశీర్వదించు నాయన. నీ పరిచర్యలో నా ప్రభు వాడబడుటకు దేవా, నీ ఇంటిలో సమృద్ధి ఉండులాగున మీరు ఆశీర్వదించండి దేవా. ఇదిగో నా తండ్రి, నీ దాసుడును మరి నీ దాసురాలను ప్రభువా ఇదిగో అయ్యా నీకు లోబడుచున్నాం. సువార్తను మరి నాయన మరి ప్రభువా ఇక్కడ నాయన మేము ఇండియా దేశానికి వెళ్ళాలని మరి నాయన మాలో ఒక తలంపు నాయన తండ్రి కలిగినప్పుడు నువ్వు మాతో మాట్లాడి ఇక్కడ మీరు పరిచర్య చేయవలనని స్వస్థముగా మీరు మాట్లాడినారు ప్రభువా. నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు తండ్రి ప్రభువా. ఇక్కడ విస్తరింప చేసే దేవుడు అని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ మరి ప్రభువా అయ్యా యేసు క్రీస్తు నామములో అయ్యా మీ గాడిని మోస్తుండగా, మీ భారమును మోస్తూ ఉండగా మా ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదు ప్రభువా. పరమందును ఇహమందును నువ్వు ఆశీర్వదించే దేవుడు. ఏ కొదవ చేయవు ప్రభువా, నువ్వు విడవు ప్రభువా.
ప్రభువా ఎడబాయని దేవుడు వహించున్నావు. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగో నాయనా సంఘములో ప్రతి మార్గములో మీరుండి మీరు ముందు నడిపించమని, మా ప్రతి బిడ్డను మీరు దీవించమని ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరం చేతులు పైకెత్తి ఒకసారి దేవుని ఆశీర్వాదాలు తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుడి నుండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ యొక్క నిండిన సహవాసము కూడిన మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నిలిచియుండును గాక. ఆమేన్. ఆమేన్. प्रभु यीशु रक्त में जयम, यीशु रक्त में जयम, यीशु प्रभु के संपूर्ण विजय कलगुनगाक. आमेन. కూర్చోండి, దయచేసి కూర్చోండి. అందరం కూడా పంచండి అయ్యా, అవి పంచుతారు. ప్రార్థన చేయాలి. సిద్ధు పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రమైన వందనాలు ప్రభువా. తండ్రి పాస్టర్ను దీవించినైనా నేను గత వారము రాలేనందుకు క్షమించు ప్రభువా. యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రమైన వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రమైన వందనాలు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ మనసు ఎరిగిన వాడు ప్రభువా. ఆ బిడ్డలను ప్రతి ఒక్క విషయంలో తోడుగా ఉండి ప్రభువా, ఉద్యోగంలో తోడుగా ఉండి, కుటుంబంలో తోడుగా ఉండి ప్రభువా. యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రమైన వందనాలు ప్రభువా. సిద్ధు ఆ బిడ్డను దీవించిన ముట్టు ప్రభు, తాటు ప్రభు, ఆ బిడ్డ మనసులో ప్రతి ఒక్క మాట అవును ఆమెను జరిగించాయి. ఆ కుటుంబాన్ని దీవించుతండి. నీకే స్తుతి స్తోత్రం హల్లెలూయా. ఇచ్చిన పలహారాన్ని బట్టి నీకు స్తోత్రములైన, జ్యూసులను బట్టి స్తోత్రములైన, ఇంకా 10 ఇంతలుగా నా కుటుంబాన్ని దీవించుతండి. ప్రతి ఒక్క బిడ్డను పలకరించుతండి. నీకే స్తుతి స్తోత్రం హల్లెలూయా. నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అయితే సువార్తను ప్రకటించే వారికి మేము సపోర్ట్ చేసే వారిగా మమ్మల్ని నిలపండి అయ్యా. ఆమేన్. నీకు స్తోత్రములు. స్తోత్రం. దేవా, సువార్త ఎలా ప్రకటించాలి, మీ సేవ ఎలా చేయాలి, అవునయ్యా, వారిని మాకు అప్పగించండి అయ్యా. అప్పచెప్పండి అయ్యా. ప్రభు వారిని మాకు అప్పగించండి. హల్లెలూయా. మీలో ఎవరైనాను దేవుని సేవ చేయాలని ఎవరైనా నిర్ణయించుకున్న వారుంటే అవునయ్యా, సమర్పించుకోండి, మాతో కలిసండి, మనము కలిసి దేవుని సువార్తను ప్రకటిద్దాం. అవునయ్యా. ప్రభువా, ఇదిగో ఈ దినము నుండి ఇదిగో నాయన నీ సువార్తలో నేను పాలు పొందుతాను ప్రభువా. పాలు పొందుతానయ్యా. ఈ రోజులు నాయన తండ్రి వృధా చేశాను. హల్లెలూయా. సమయం వృధా చేశాను ప్రభువా. కాలము కొంచెమే ఉన్నదంట. అవునయ్యా. ప్రభువా, ఈ లోకం అంతమైపోతుంది అంటున్నా. ఆమేన్. తండ్రి, అంతమైనప్పుడు మేము ఎక్కడికి వెళ్తామయ్యా? అవునయ్యా. తండ్రి, తెలియని వారు ఉంటున్నారు, దూషిస్తున్నారు. అట్టి బిడ్డలను క్షమించండి దేవా. దైవజనుల మీద అబద్ధ సాక్ష్యం పలికే వారిని క్షమించండి అయ్యా. దైవజనులను దూషించే వారిని క్షమించండి ప్రభువా. వారి పైన శాపం రాటకు వీల్లేదు. దేవాను కనికర పూర్ణుడివి కదా, మా ప్రియుల్ని క్షమించండి తండ్రి. నీకు స్తోత్రములు. మా ముందు కృష్ణ వస్తుంటున్నది ప్రభు. మా బిడ్డలకు మరి నాయన చేతిలో పనులు లేవు తండ్రి. మరి మా బిడ్డలు లేవనెత్తు నాయన, వారికి సమృద్ధి పని దయచేయి తండ్రి. నీ సంఘంలో పాలు పొందాలి. క్యాలెండర్ విషయంలో నా తండ్రి సమర్పణ దయచేయండి. భోజనాలలో లేవనెత్తావు, నీకు స్తోత్రం. అనేక విషయాలలో నా తండ్రి నువ్వు అవసరాలు తీరుస్తున్నావు, స్తోత్రం. ఇంకా అనేకులకి ప్రేరేపణ దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, నీ పరిచర్యలో పాలు పొందవలసిన వారు ఎవరుంటున్నారు, మీరే వారిని పిలవండి తండ్రి. సహాయం చేయండి ప్రభువా. మందిరం కొరకు సపోర్ట్ చేసిన ప్రతి బిడ్డను దీవించండి. ఇంకా ఎవరి గుప్పిలు ఇప్పట్లేదో యేసు నామములో ఇప్పబడునుగా. వారి దరిద్రత తొలగిపోవాలి, వారి లేమి తొలగిపోవాలి. తొలి ప్రేమ మరచకూడదు నాయన. ఇదిగో తొలి ప్రేమను మరిచినట్టయితే నీ పైన ఒక నింద మోపవలసి వస్తుంది అంటున్నాడు దేవుడు. ప్రభువా, ఎవరు తొలి ప్రేమ మరచక నీ యందు నిలకడగా ఉండి స్థిర
స్థిరత్వముగా ఉండటకు సహాయం చేయండి. ప్రతి బిడ్డను బ్లెస్ చేయండి ఫాదర్. వారికి ఉన్న అవసరాలు తీర్చండి. వారి ఉద్యోగ అవసరాలు ప్రభు, వారి పనుల్లోను నా తండ్రి, వారి ఇరుకుల్లోను ఇబ్బందుల్లోను, వారి అనారోగ్య విషయములోను సుజాతమ్మ పండు నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థత మీరు కలిగించండి. సహాయం చేయండి. నీ గాయపడిన హస్తముతో ముట్టండి, తాకండి. రిలీజ్ నేమ్ ఆఫ్ జీసస్. దుష్టుడి కార్యములు కాలిపోలేస్తుంది. అమావాస్య శాపం గతించబడాలి. ప్రభువా, కుమారుల విషయంలో, వివాహ విషయంలో కలతను తీసివేయండి. మంచి కోడలను దయచేయండి. నీకు స్తోత్రం దేవా. పోయినటువంటి వారములో గర్భఫలము గురించి నువ్వు మాట్లాడే ఆరాధనలో దేవా, ఈ వారమునకు మేము శుభవార్త విన్నాం తండ్రి. నీకు స్తోత్రం. గర్భాన్ని తెరిచా వందనాలు తండ్రి. ఆ బిడ్డను కూడా నా తండ్రి దీవించు నాయన, ఆశీర్వదించు తండ్రి. సహాయం చేయండి. కూడొచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఆ కామ విషయంలో విడుదల దయచేయండి. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు. వేసిన ప్రతి కానుకను దీవించు నాయన, ఆశీర్వదించు నాయన. నీ పరిచర్యలో నా ప్రభు వాడబడుటకు దేవా, నీ ఇంటిలో సమృద్ధి ఉండులాగున మీరు ఆశీర్వదించండి దేవా. ఇదిగో నా తండ్రి, నీ దాసులను మరి నీ దాసురాలను ప్రభువా, ఇదిగో అయ్యా నీకు లోబడుచున్నాం. సువార్తను మరి నాయన, మరి ప్రభువా ఇక్కడ నాయన మేము ఇండియా దేశానికి వెళ్ళాలని మరి నాయన మాలో ఒక తలంపు నాయన తండ్రి కలిగినప్పుడు నువ్వు మాతో మాట్లాడి ఇక్కడ మీరు పరిచర్య చేయవలనని స్పష్టముగా మీరు మాట్లాడినారు ప్రభువా. నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు తండ్రి. ప్రభువా, ఇక్కడ విస్తరింప చేసే దేవుడవని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ మరి ప్రభువా అయ్యా యేసు క్రీస్తు నామములో అయ్యా మీ కాడిని మోస్తుండగా, మీ భారమును మోస్తూ ఉండగా మా ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదు ప్రభువా. పరమందును ఇనమందును నువ్వు ఆశీర్వదించే దేవుడు. ఏ కొదవ చేయవు ప్రభువా, నువ్వు విడవవు ప్రభువా. ఎడబాయని దేవుడు వహించున్నావు. నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగోనైనా సంఘములో ప్రతి మార్గములో మీరుండి మీరు ముందు నడిపించమని, మా ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరం చేతుల పైకెత్తి ఒకసారి దేవుని ఆశీర్వాదాలు తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుడి నుండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ యొక్క నియమమైన సహవాసము కూడిన మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నిలిచియుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు ప్రభుకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. కూర్చోండి, దయచేసి కూర్చోండి. అందరం కూడా పంచండి అయ్యా, అవి పంచుతారు. ప్రార్థన చేయాలి. సిద్ధు ఎవరొస్తారు? మీరు ముందుండాలి. త్వరగా త్వరగా త్వరగా.
అక్కడ ప్లేట్ ఉన్నాయి. మీరు పక్కకు పోవాలి పాపం మరి పక్కన ఒకరికి ఇచ్చి అక్కడ ఇక్కడ బస్సు ఇక్కడ ఆపాలి ఆఫ్ చేయండి స్టాప్ చేయండి. శ్రీను గారు ఆయన పిలవలేదని సార్ మీరు ఫోన్ చేసినప్పుడు వస్తున్నాను కదా 5 గంటలకు అక్కడ బాగా వేస్తున్నారు వేసుకోవచ్చు ఎక్కువ వేస్తున్నారు పెట్టేస్తే లేకపోతే అడుగుతూ రండి సార్ రండి వందనాలు.